ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ తండ్రి, నీకు వందనములు. ఈ యొక్క సమయంలో నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించబోచుండగా ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రభా మాతో బోధించండి. ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా నీ యొక్క వాక్యము బలమైనది, సజీవమైనది, రెండంచులు గల ఖడ్గం వంటిదని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అటువంటి ఒక వాక్యము నా తండ్రి మేమందరూ కూడా ఆలకించుచుండగా ప్రభా మా చెవులను, మా హృదయాలను, మా తలంపులను, ఆలోచనలను ప్రభా మీరు తండ్రి అయాని యొక్క స్వాధీనంలో ఉంచుకోమడుగుచున్నాను. అపవాదికి ఎక్కడ కూడా చోటు లేకున్నట్లుగా ప్రభా సైతాను ప్రభా క్రియలను, అంధకార శక్తులను, చీకటి శక్తులను మీరు బంధించండి. ప్రభువా నీకు వందనములు. నీ యొక్క సన్నిధిలో వాడికి ఎక్కడ కూడా ప్రభువా స్థలము లేకుండా వాడిని లయపరచమడుగుచున్నాను. నీ యొక్క బిడ్డలమైన మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుచుండగా పరిపూర్ణమైన వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపమని, సమాధానం మాకు దయచేసి పెట్టమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొద్దిగా లైట్గా సౌండ్ పెట్టాం. లైట్గా సౌండ్ పెట్టుకో. కీర్తనలు 119వ కీర్తన 11వ వచనము. కీర్తనలు 119వ కీర్తన 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాతో పాటు మీరు చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క కీర్తన 119వ కీర్తన 11వ వచనములో దేవుని యొక్క మాట చాలా స్పష్టంగా మనతో మాట్లాడుచున్నది. ఇక్కడ దేవుడు స్పష్టంగా తన బిడ్డలందరితో కూడా మాట్లాడుతున్నాడు. మీరు ఎవరైనా కానీ, మీరు ఎటువంటి వారైనా కానీ నా ఎదుట మీరు పాపము చేయకుండా ఉండటానికి మీరు ఏం చేయాలంటే నా యొక్క వాక్యాన్ని మీ యొక్క హృదయంలో ఉంచుకోవాలి. మనుషులమైన మనము అనేక మార్లు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతామండి. అనేకమైన సార్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం. దేవుడు అనేక మార్లు కూడా మనుషులందరికీ కూడా, భక్తులకిని భక్తిహీనులకిని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది ఏంటంటే, మీరందరూ కూడా నా బిడ్డలే, కానీ మీరందరూ కూడా నా యొక్క వాక్యాన్ని మీరు వింటున్నారు, కానీ ఈ యొక్క వాక్యాన్ని హృదయంలో మీరు ఏం చేయాలంటే భద్రపరుచుకోవాలని దేవుడు చాలా క్లియర్గా మనుషులతో మాట్లాడుతున్నాడండి. పరలోకంలో ఉన్న దేవుని యొక్క దూతలతో మాట్లాడతలేదు, జంతువులతో మాట్లాడతలేదు, ఆకాశ పక్షులకి ఆ యొక్క ఆజ్ఞ ఇవ్వట్లేదు, కానీ మనుషులమైన మనకు దేవుడు తన యొక్క మాటను మనకు సెలవిస్తున్నాడు. మీరు ఎవరైనా కానీ నా ఎదుట మీరు పాపము చేయకుండా ఉండినట్లు మీ యొక్క హృదయాల్లో నా యొక్క వాక్యాన్ని ఉంచుకోవాలి. మనకి వాక్యం అనగా దేవుడని మనకి తెలుసు. అందుకనే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మంచి మాట మాట్లాడతాడు దేవుడు. ఒకసారి మనం చదువుదామండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు అందుకని మాట్లాడుతున్నాడు. వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. అటువంటి వాక్యము మనం వినుచుండగా ఆ యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. అనేకమైన సార్లు మనం ఏం చేస్తాము, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోకుండా లోక సంబంధమైన అనేకమైన వాటిని మన హృదయంలో భద్రపరుచుకుంటాం. అనేకమైన పాపాలని మన హృదయంలో భద్రపరుచుకుంటాం. ఏదైతే దేవుడు ఇది భద్రపరుచుకోవద్దు, ఇది నీ హృదయంలో ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడో దాన్నే మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క పాపాన్ని
హృదయంలో భద్రపరుచుకుంటున్నారు. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, లేకుంటే దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఒక్కటి కూడా మనుషుని యొక్క హృదయంలో చోటు ఉంది. దేనికి మనుషుని హృదయంలో చోటు లేదంటే దేవుని యొక్క వాక్యానికి చోటు లేదండి. అందుకనే దేవుడు మాట్లాడుతున్నారు, ఇదిగో మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. మీరు ఇంతవరకు కూడా పాపము చేయుచునే వచ్చుచున్నారు, కానీ ఇక మీదట మీరు అటువంటి పాపం అనేది మీరు చేయకూడదు. ఎందుకంటే పాపము చేసిన ఒక మనుషుడు దేవుని ఎదుట నిలబడలేడండి. పాపానికి దేవుని యొద్దకు తీసుకువెళ్ళే శక్తి లేదు. పాపము చాలా భయంకరమైనది, చాలా అపవిత్రమైనది, చాలా అసహ్యమైనది, చాలా హేయమైనదండి. అటువంటి పాపాన్ని ఒక మనుషుడు తన హృదయంలో ఉంచుకోకూడదు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, నా యొక్క మాటలు, నా యొక్క వాక్యము మీ యొక్క హృదయంలో భద్రపరుచుకోండి. ఆ యొక్క మాటలే మీరు ఏం చేయాలంటే దాన్ని మీరు హృదయాల్లో మీరు పదిలపరుచుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని. అందుకని మన హృదయంలో చెత్త అంతా కూడా నింపబడుకుంటే, ప్రతి ఒక్క చెత్తని కూడా మన హృదయంలో నింపుకున్నట్లయితే మన మాటలు కూడా ఎట్లా వస్తాయంటే అటువంటి రీతిగానే వస్తాయి. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, నా వాక్యము మీరు ఏం చేయాలంటే మీ యొక్క హృదయంలో భద్రపరుచుకోవాలి. ఎందుకంటే వాక్యం లేని కుమారుడైనా, వాక్యం లేని కుమార్తె అయినా కానీ నా యొక్క బిడ్డ కాదు. ఎందుకంటే నేను వాక్యమై ఉన్నాను. ఆ యొక్క వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్యలో నివాసం చేశాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఈ యొక్క భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను కూడా వెతికి రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన పరలోకాన్ని వీడి భూలోకానికి రావాల్సి వచ్చింది. మరలా మనిషి అదే పాపంలో ఉంటే ఇంకా ఎవరు రక్షించగలుగుతారండి? దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేకపోతే మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. నీ ధనము నిన్ను రక్షించలేదు, నీకున్న ఆస్తి నిన్ను రక్షించలేదు, నీకున్న ఉద్యోగం కానీ, నీకున్న వైభోగం కానీ, నీకున్న మంచి స్థాయి కానీ ఏది కూడా నిన్ను రక్షించలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ నా యొక్క మాటలు మీరు గైకొనాలి. గైకొనడమే కాదు కానీ ఈ యొక్క మాటలు మీ యొక్క హృదయంలో మీరు భద్రపరుచుకోవాలి. మనమందరం కూడా మనము మంచి ఇళ్లను కలిగి ఉన్నామండి. ఎవరైనా కానీ ప్రతి ఒక్క కుటుంబం ఉందంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక మంచి గృహం ఉంటుంది. ఆ యొక్క గృహంలో మంచి విలువైన పాత్రలు, సామాన్లు, లేకుంటే ప్రతి విధమైన మంచిది మనం ఏం చేస్తాము, ఇంటిలో జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. కొన్నిటిని బీరువాలో భద్రపరుచుకుంటాం. కానీ అన్నిటిని కూడా మనము చాలా జాగ్రత్తగా అన్నిటిని కూడా సమకూర్చుకుంటాం. కానీ కొన్ని ఇళ్లల్లో అంటే ఇంటిలో ఏమి ఉండదంటే దేవుని యొక్క వాక్యం ఉండదండి. చూడండి, వాక్యము కలిగిన కుమారుడు కానీ, వాక్యం కలిగిన కుమార్తె కానీ ఎప్పుడు కూడా భయపడుతూ భయభక్తులు కలిగి దేవుని ఎదుట జీవిస్తాడండి. వాక్యం ఎప్పుడైతే మనుషులో లేదో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మనుషులో లేకుండా పోతుందో అప్పుడే ఆ మనిషి పాపంలో చిక్కబడతాడు, పాపంలో జీవిస్తాడు, పాపంలో సంతోషిస్తాడు, పాప కార్యక్రమంలో ఆనందిస్తాడండి. దేవుడు అందుకే అంటున్నాడు, అటువంటి వ్యక్తులు, అటువంటి జనాలు నాకు హేయులు, నాకు ఇష్టలు కాదు. ఎప్పుడైతే మీరు నా మాటలు మీరు గైకొంటారో, ఈ యొక్క వాక్యం మీ యొక్క హృదయంలో మీరు భద్రపరుచుకుంటారో అప్పుడే మీరందరూ కూడా నా కుమారుడు, నా కుమార్తెలని అనబడుదురని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడండి. ఎవరైనా కానీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళైతే వాళ్ళు దేవునికి పాత్రులు కారు. దేవుని మాటలు అంగీకరించలేని చెవులు కలిగిన వాళ్ళుంటే వాళ్ళు దేవునికి ఇష్టలు కాదండి. దేవుని యొక్క వాక్యానికి హృదయంలో స్థానము లేదనుకోండి, అటువంటి బిడ్డ దేవుని ప్రియ కుమారుడు అనబడు, కుమార్తె అనబడండి. వాక్యము హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో చేర్చుకోవాలండి.
విన్న యొక్క వాక్యాన్ని మనము వ్యర్థంగా విడిచిపెట్టకూడదు. దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ యొక్క వాక్యానికి మనం ఏం చేయాలంటే మనము అంగీకరించాలి. వాక్యానికి మనము ఏం చేయాలంట, మనము అంగీకరించాలి. అందుకనే భక్తుడైన యోహాను ఇక్కడ మాట్లాడుతూ, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరైతే ఆయన వాక్యము గైకొంటారో వారిలో అంట దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుందంట. దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుంది ఆ వ్యక్తిలో. వాక్యాన్ని గైకొన్న వారి జీవితంలో జరిగేది ఏంటంటే వాళ్ళు దేవుని అంగీకరించిన బిడ్డలుగా ఉంటారు, దేవునితో సహవాసం చేసేటి వాళ్ళుగా ఉంటారు. పాపానికి ఎక్కడ కూడా వాళ్ళకి తావు లేకున్నట్లుగా, వారి జీవితంలో ఎక్కడ కూడా పాపం అనేది ఏలకున్నట్లుగా వాక్యాన్ని గైకొంటారండి వాళ్ళు. వాక్యాన్ని గైకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవునితో నడిచే బిడ్డగా ఉంటాడు. అప్పుడే దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుంది వాళ్ళ జీవితంలో. చూడండి, ఈరోజు అనేక కుటుంబాలు కూడా వాక్యం లేని కుటుంబాలుగా ఉన్నాయి. కారణం ఏంటంటే వాక్యాన్ని గైకొనలేకపోతున్నారు, వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నారు. అంతకు మించి హృదయంలో వాక్యానికి స్థలమే లేకుండా పోతుంది. మనిషిని జీవితంలో డబ్బుకున్న ప్రాధాన్యత వాక్యానికి లేదండి. బంగారానికి ఉన్న ప్రాముఖ్యత, వజ్రానికి ఉన్న ప్రాముఖ్యత దేవుని యొక్క వాక్యానికి ఇవ్వట్లేదండి. అందుకనే దేవుడు అంటాడు, ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడని మాట్లాడుతున్నాడు దేవుడు. మనుషుడు పొద్దున లేచిన కానించి రాత్రి పడుకునేంత వరకు కూడా లోక సంబంధమైన అనేకమైన వాటిలో సంతోషిస్తాడండి. అక్రమంలోనూ, అన్యాయంలోనూ, ఇతరుల మీద బురద జల్లటంలోనూ, అనేక కార్యక్రమంలో సంతోషిస్తాడు, పాపంలోనూ కూడా. ఇక వాక్యానికి ఎక్కడ అతను స్థలం ఇస్తున్నాడు? వాక్యాన్ని ఎక్కడ ఆయన గైకుంటున్నాడు? నిజంగా వాక్యాన్ని గైకునే వాళ్ళు ఎలా ఏం చేస్తారంటే దేవుణ్ణి సంతోష పెడతారు, దేవుని నామాన్ని ఘనపరచగలుగుతారు అండి వాళ్ళు. అప్పుడే దేవుని యొక్క ప్రేమ వారి జీవితంలో ఏమవుతుందంట, పరిపూర్ణం అవుతుందండి. హల్లెలూయా. అందుకనే చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు యోహాను భక్తుడు. మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే ఆయన యొక్క వాక్యాన్ని మీరు ఏం చేయాలంటే మీరు గైకొనాలి. మీరు వాక్యాన్ని గైకొనకుండా నేను దేవుని బిడ్డను, నేను లేకుండా నేను దేవుని కుమారుణ్ణను, దేవుని కుమార్తెను చెప్పుకుంటామో అనవసరం అండి. రాయబడిన 66 పుస్తకాలు కూడా మన హృదయంలో ముద్రించబడాలి. ప్రతి ఒక్క రోజు కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి విధమైన వాక్యాన్ని మనము గైకొనాలండి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఎందుకు ఇచ్చాడంటే నువ్వు గైకొనాలని, నేను గైకొనాలని, ప్రతి ఒక్కరు కూడా గైకొనాలని. అప్పుడే మన జీవితంలో ఏమవుతుందంట, దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుందంట. చాలామంది జీవితాల్లో కూడా దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణం కావట్లేదండి. కారణం ఏంటంటే వాక్యాన్ని గైకొనలేకపోతున్నారు, వాక్యానికి విలువ ఇవ్వట్లేదండి. నిజమండి, వాక్యం ఎంతో విస్తారంగా విత్తబడుతుందండి. అనేకమైన చోట్ల టీవీల్లోనూ, లేకుంటే మొబైల్లోనూ, లేకుంటే ఇంటర్నెట్లోనూ, లేకుంటే అనేకమైన మహాసభల్లోనూ దేవుని యొక్క వాక్యము విత్తబడుతుంది. కానీ వాక్యాన్ని గైకొనే వాళ్ళు చాలా తక్కువ మంది. ఒక మీటింగ్ జరుగుతుంటే లక్షల మంది జనాలు వెళ్తారు, వేల మంది జనాలు వెళ్తారు. కానీ దేవుడు ప్రతి ఒక్క కుమారుణ్ణి, కుమార్తెని చూస్తూ ఉన్నాడండి. ఏ ఒక్క కుమారుడు లేకుంటే ఏ ఒక్క కుమార్తె నా యొక్క వాక్యాన్ని గైకొంటున్నారు, నా యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, నా యొక్క వాక్యానికి తమ హృదయంలో స్థానాన్ని ఇస్తున్నారని దేవుడు ఆకాశమందు చూస్తూ ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేస్తున్నాడు. ఎందుకంటే వాక్యానికి ఇక నుంచైనా, ఈ మీటింగ్ ద్వారైనా, లేకుంటే ఈ యొక్క వాక్యం ద్వారానైనా, లేకుంటే ఈ యొక్క కూడిక ద్వారానైనా వాక్యాన్ని ఇంకా కూడా నా బిడ్డలు గైకొంటారని దేవుడు చూస్తూ ఉన్నాడండి.
కానీ చాలామంది చాలా తక్కువగా కనపడుతున్నారండి. అందుకని అంత్యకాల దినాల్లో యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ చల్లారిపోతుందండి. కారణం ఏంటంటే మనుషుడు దేవుని విడిచి అతని సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన సంతోషాన్ని వెతుక్కోలేదండి. తన సంతోషాన్ని ఎక్కడ వెతికాడంటే నశించిపోతున్న ఆత్మ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక కావచ్చు, తనకున్న చిత్తం కావచ్చు, అన్నిటిని కూడా ఆ యొక్క మనిషి మీద పెట్టాడండి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినా కానీ తప్పిపోని, లేకుంటే తప్పిపోయినా కానీ 99 ఉన్నాయని దాన్ని బట్టి సంతోషించలేదు. తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె నిమిత్తము ఆయన ఏం చేశాడంటే ప్రయాసపడ్డాడండి. అయ్యో, నా వాక్యాన్ని గైకున్న ఆ యొక్క గొర్రె, లేకుంటే ఆ యొక్క విశ్వాసి తప్పిపోవడానికి అవకాశం లేదు, దాన్ని నేను వెతికి తిరిగి రక్షిస్తానని చెప్పింది దేవాతి దేవుడు దాన్ని వెతికి రక్షించాడండి. అప్పుడు ఆయన సంతోషించాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మనము కూడా అంతే. అనేక మార్లు కూడా మనం ఏం చేస్తున్నామంట, దేవుని ఒక్క వాక్యము ద్వారా మనం వింటున్నాము, కానీ మరలా తప్పిపోతానే ఉన్నాము. మన జీవితం అంతా ఎట్లా అయిపోతుందంటే తప్పిపోతానే ఉన్నామండి. దేవుడు మనలను క్రమపరుస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి, అనారోగ్యాలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి మనం ఏం చేస్తున్నాము, వాక్యం నుంచి మనము తొలగిపోతున్నాం. మరలా దేవుడు మనకి తన వాక్యం ద్వారా ప్రత్యక్షమై మనతో మాట్లాడుతూ మన సరి చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వాలని. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆ యొక్క కల్వరి శిలువ మీద తన ప్రాణాన్ని సైతం మన కొరకు అర్పించాడండి. చూడండి, అంతగా నన్ను ప్రేమించే వాళ్ళు ఈ యొక్క భూలోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా లేరండి. మన కొరకు ప్రాణాన్ని అర్పించే ఏ ఒక్క స్నేహితుడు కానీ, ఏ ఒక్క రక్త సంబంధి కానీ ఎవరు కూడా లేరండి. దేవాతి దేవుడేనండి. నిన్ను సృజించిన దేవుడు, నీకు జీవాన్నిచ్చిన దేవుడే తన ప్రాణాన్ని నీ కొరకు, నా కొరకు, ప్రజలందరి కొరకు పెట్టాడండి. హల్లెలూయా. మనమైతే కొందరినే ప్రేమించగలుగుతాము, లేకుంటే ఒకరినో ఇద్దరినో ప్రేమించగలుగుతాము, కానీ దేవుని ప్రేమ అది కాదండి. అందరినీ కూడా ప్రేమించగలిగిన ప్రేమ, అందరినీ కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టిన ప్రేమ అండి యేసయ్య ప్రేమ. హల్లెలూయా. అటువంటి దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏమవ్వాలంట, పరిపూర్ణం అవ్వాలి. ఎందుకు పరిపూర్ణము అవ్వాలంటే మన జీవితంలో దేవుని యొక్క ప్రేమ, మనము ఆయన ఎదుట పాపము లేని బిడ్డగా మనం ఉండాలి. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం కాలేదనుకోండి, మనము ఏం చేస్తాం, మనము పాపంలోనే ఉండిపోతాం. అందుకనే పౌలు మాట్లాడుతూ, రోమా సంఘాన్ని ఉద్దేశించి పౌలు మాట్లాడుతూ, ఏ భేదము కూడా లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పౌలు మాట్లాడుతున్నాడండి. కారణం ఏంటి? దేవుడిచ్చే మహిమను మనుషుడు పొందలేకపోతున్నాడు. గల కారణం ఏంటంటే పాపముతో నింపబడ్డాడండి మనిషి, అతిక్రమముతో నింపబడ్డాడు మనిషి. దేవునికి విరుద్ధమైన పాపాలు చేస్తూ, హేయమైన పాపాలు చేస్తూ, అపవిత్రమైన పాపాలు చేస్తూ దేవుని నుంచి దూరం అయిపోతున్నాడు మనిషి. అందుకని అటువంటి మనిషికి దేవుని యొక్క మహిమను అనుగ్రహించడానికి ఆయన పరలోకాన్ని వీడి యొక్క భూలోకానికి వచ్చాడు. అందుకనే దేవుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఎవరైనా కానీ ఇక మీదట మీరు నా ఎదుట పాపం లేని బిడ్డలుగా మీరు ఉండాలి. పాపం లేని బిడ్డలుగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. చాలామంది ఏమని భద్రపరుచుకుంటున్నారండి? నాకు అప్పులు ఉన్నాయని భద్రపరుచుకుంటున్నారు వాటిని. లేచిన కాడి నుంచి నాకు అప్పులు ఉన్నాయి, నాకు పలానా బాధలు ఉన్నాయి, పలానా సమస్య ఉంది. సమస్య లేని మనుషుడు, బాధ లేని మనుషుడు, ఇబ్బంది లేని మనుషుడు అంటూ ఎవరు కూడా లేరండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంది, ఏదో ఒక ఇబ్బంది ఉంది. కానీ ఆ ఇబ్బందులను బట్టి, ఆ సమస్యలను బట్టి, ఆ బలహీనతలను బట్టి మనం ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని ఎక్కువగా ఉంటే మనకి సమస్యలు, ఎన్ని ఎక్కువగా అప్పులు ఉన్నా కానీ మనం ఏం చేయాలి? వాక్యాన్ని మనం ధ్యానించే బిడ్డలుగా మనం ఉండాలి.
వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకునేటి వాళ్ళుగా మనం ఉండాలండి. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యము లేని బిడ్డలంటే నాకు ఇష్టం లేదు. అనేక మార్లు నేను వాళ్ళకి వాక్యాన్ని అందిస్తూనే ఉన్నాను, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాక్యాన్ని పెడచెవిన పెడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందని మాట్లాడుతున్నాడండి. వాళ్ళ హృదయం ఎట్లా ఉందండి, దేవునికి దూరంగా ఉందండి. ఈరోజు దేవుడు మనుషులు పైవేషాన్ని చూస్తలేదండి, వాళ్ళ హృదయాన్ని చూస్తున్నాడు. ఆ హృదయాన్ని పరిశీలిస్తున్నాడండి. ఎవరైనా జ్ఞానం కలిగి, వివేకం కలిగి నా యొక్క వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుకొని ఉన్నారు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశీలన చేస్తున్నాడండి. చూడండి, మనమందరం కూడా నేర్చుకోవలసింది ఏంటంటే వాక్యాన్ని మనం ప్రేమించాలండి. దేవుని ఎదుట మనం పాపం లేని బిడ్డలుగా మనం ఉండాలంటే వాక్యానికి మనము స్థలము ఇవ్వాలి. మన జీవితంలో వాక్యాన్ని మనము నిండుగా ప్రేమించేటి బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. అటువంటి బిడ్డలుగా మనము జీవించినప్పుడే దేవుడికి కూడా నిజమైన సంతోషం కలుగుతుందండి. ఆయన నిజమైన సంతోషంతో మనలను ప్రేమించే దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా. మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 119, 89వ వచనాన్ని. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. హల్లెలూయా. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన వాక్యం అంట నిత్యము నిలకడగా ఉందండి. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ యొక్క వాక్యము మనము పూర్ణ మనసుతో మనం అంగీకరించేటి వాళ్ళుగా మనం ఉండాలండి. ఆయన వాక్యాన్ని మనము మన హృదయంలో భద్రపరుచుకునేటి వాళ్ళుగా ఉండాలి. భూమి ఆకాశాలన్న కానీ గతించిపోతాయి, కానీ దేవుని యొక్క వాక్యములో సున్నైనను పొల్లైనను తప్పిపోదని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు అంతగా తన ఇచ్చిన వాక్యాన్ని గొప్ప చేశాడండి. అందుకని అంటున్నాడు, ఎప్పుడు కూడా నిత్యము నిలకడగా ఉండేది వాక్యమే. ఈరోజు మనకి కంటికి కనిపించేది ప్రతీది కూడా ఏదో ఒక రోజున అవన్నీ కూడా లయమైపోతాయి, కానీ నిత్యము నిలకడగా ఉండేది ఏంటంటే దేవుడిచ్చిన వాక్యమే నిత్యము కూడా నిలకడగా ఉంటుంది. ఆయన వాక్యములో అంత శక్తి ఉందండి. ఆయన వాక్యములో అంత బలం ఉంది. ఆయన వాక్యములో అంత శక్తి దాగి ఉందండి. చూడండి, అందుకని వాక్యం అనే శక్తిని మనము పొందుకోవాలండి. ఎప్పుడు కూడా వాక్యాన్ని మనము ధ్యానించుచున్నప్పుడు, వాక్యాన్ని మనం పలుకుచున్నప్పుడు దేవాతి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు ఆయన ఏం చేస్తానంటే జరిగిస్తున్నాడు. అనారోగ్యం వచ్చినప్పుడు మనము ఆయన యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి. బాధలు వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మనము ధ్యానంగా మనం పెట్టుకోవాలండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యం అనేది నిత్యము నిలకడగా ఉండేదండి. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదండి. ఈరోజు మాట ఇచ్చాడంటే ఆయన తన మాటను అనేది తప్పడండి. అందుకనే మాట తప్పని దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం, మనము కలిగి ఉన్నామండి. అటువంటి దేవుణ్ణి కలిగిన జనులందరూ కూడా ధన్యులు. అందుకని చూడండి, మనుషుని జీవితమైనా లేకుంటే ఈ లోకంలో ఉన్నవైనా కానీ గతించిపోతాయి, కానీ వాక్యం అనేది నిత్యము కూడా ఎల్లప్పుడూ దానికి అంతమే లేదండి. వాక్యానికి అంతం లేదు, ఎప్పుడు కూడా నిత్యము కూడా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ఆయన వాక్యము గొప్పదై ఉన్నదండి. అందుకని చూడండి, మనము మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు, అనేకమైన దుఃఖ దినాలు ఉండొచ్చు, అనేకమైన కృంగుదల దినాలు ఉండొచ్చు, అనారోగ్య సమస్యలతో మనం ఉండొచ్చు, పలు విధమైన సమస్యలతో మనము ఉండొచ్చు. కానీ ఆయన యొక్క వాక్యం వద్దకు మనం వచ్చినప్పుడు మన హృదయానికి నెమ్మది కలుగుతుందండి. హల్లెలూయా.
అందుకనే దేవుడు అంటున్నాడు, నిత్యము నిలిచి ఉండే వాక్యం మీద మీరేం చేయాలంట, మీ మనస్సును పెట్టాలండి. వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా వాక్యం మీద మన మనసును నిలపాలి. వాక్యం ఏమని సెలవిస్తుందో, దేవుని యొక్క మాట మనకి ఏమని సెలవిస్తుందో ఆ యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి, మనము గైకొనాలి. ఈరోజు మనుషుడు కూడా వాక్యాన్ని గైకొనకుండా లోక సంబంధమైన వాటిని గైకొనడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారండి. వాక్యానికి ఎవరైతే విలువిస్తారో, వాక్యాన్ని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సంతోషకరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. అందుకనే దేవుని యొక్క మాట చాలా ఉన్నతమైనదండి, చాలా గొప్పదై ఉన్నదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాటను మనం ధ్యానించుకుందాం. కీర్తనలు 119 149 మనము ధ్యానించుకుందాం. కీర్తనలు 119 149 వచనాన్ని, నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము, యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. మరొకసారి చదువుతున్నానండి. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము, యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. చూడండి, వాక్యం అనేది మనుషుని బ్రతికిస్తుందండి. మనం సంపాదించే ధనం బట్టో, లేకుంటే మనకున్న బలాన్ని బట్టో, మనకున్న పరపతిని బట్టో, దేన్ని బట్టి మనం బ్రతకలేమండి. వాక్యము మనుషుని బ్రతికిస్తుందండి. చూడండి, వాక్యమే దేవుడై ఉన్నాడని నేను మొదటిగా చెప్పాను. దేవుడై ఉన్న ఆ వాక్యమే ఏం చేస్తుందంటే మనను బ్రతికిస్తుంది. అందుకనే మనం ఎవరు కూడా ఎప్పుడు కూడా నా ధనమే నన్ను రక్షిస్తుంది, నా ధనమే నన్ను బ్రతికిస్తుందని మనం ఎప్పుడు కూడా మనం వాటి మీద మనము ఆశ పెట్టుకోకూడదండి. ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క కృపను బట్టి మనం బ్రతుకుతున్నాము, ఆయన వాత్సల్యతను బట్టి మనం బ్రతుకుచున్నాము, ఆయన వాక్య విధులను బట్టి మనం బ్రతుకుచున్నామని మనము అతిశయపడాలి. అంతకు మించి మనము దేన్ని బట్టి కూడా మనము అతిశయపడటానికి వీలు లేదు, అవకాశమే ఇవ్వకూడదండి. అందుకని మనం బ్రతికేది ఎలాగంటే ఆయన వాక్య విధులను బట్టి మనము బ్రతుకుచున్నాం. మన బ్రతుకంతా కూడా వాక్యం మీద ఆధారపడి ఉండాలి. మనం అందరం కూడా వాక్యాన్ని మీద ఆధారపడి మనము బ్రతకాలి. అలా బ్రతికినట్లయితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుందండి. లేదంటే అర్థం పర్థం లేని జీవితంగా మన జీవితము ఉంటుంది. దేవుడు మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడంటే దానికి ఒక అర్థం ఉందండి. మనం ఎందుకు బ్రతుకుతున్నాము అనేది మనకి ఒక ప్రశ్న వేసుకుంటే చాలామంది ఏం చెప్తారు, నా పిల్లలకి పెళ్లి చేయాలి, లేకుంటే నాకు ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకుంటే కొన్ని ఎకరాలు నేను సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగం నేను చేయాలి, డబ్బులు కూడగట్టుకోవాలి, మంచి పేరును ప్రఖ్యాతి నేను సంపాదించుకోవాలి అనేది చాలామంది చెబుతూ ఉంటారు. చాలా తక్కువ మంది నేను దేవుని యొక్క ప్రేమను నేను పొందుకోవాలి, దేవుని యొక్క కృపను నేను పొందుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని నేను పూర్తిగా నేను అర్థం చేసుకోవాలి, ఆయన కొరకే నేను జీవిస్తున్నాను, ఆయన రాకడ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను అని చెప్పేటి వాళ్ళు చాలా తక్కువ మంది అండి. కారణం ఎందుకంటే ఈ లోకంలో కావలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం కంటే లోకంలో ఉన్న వాటి అన్నిటిని కూడా మనిషి ఏం చేయాలనుకుంటున్నాడు, సంపాదించుకోవాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అవేమీ కూడా నువ్వు సంపాదించుకో అక్కర్లేదు, కానీ నా ప్రేమను నువ్వు సంపాదించుకో, నా కృపను నువ్వు సంపాదించుకో, నా కరుణను నువ్వు సంపాదించుకొని దేవుడు మాట్లాడుతున్నాడండి. అంతకు మించి నా యొక్క వాక్యాన్ని నువ్వు సంపాదించుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి, దేవుని యొక్క మాటను పక్కన పెట్టి తనకిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తానికి అతను ఇష్టపడుతున్నాడు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక మీదట మీరేం చేయవలసింది ఏంటంటే ఆయన ఎదుట మీరు పాపం లేని బిడ్డలుగా మీరు జీవించాలండి.
దేవుడు ఏమంటున్నాడండి, నా ఎదుట మీరు పాపము చేయకుండా ఉండునట్లు నా యొక్క వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే మనం పాపం లేని బిడ్డలుగా మనం బ్రతకాలి. మనం ఎందుకు బ్రతుకుచున్నామంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారము ఆయన యొక్క వాక్యాన్ని గైకొనడానికి మనం బ్రతుకుచున్నాము. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం కావడానికి మనము బ్రతుకుచున్నామండి. ఆయన మనలో నివాసం చేస్తున్నాడు, మనం నివాసం చేస్తున్నాం. కాబట్టి మనం ఎటువంటి వారిగా మనం ఉండాలంటే పాపం లేని బిడ్డలుగా మనం జీవించాలి. ఏమండి, మనం ఎప్పుడూ కూడా పాపం అనే ఆలోచన మనలోనికి రాకముందే మనం ఏం చేయాలంట, ఆ యొక్క ఆలోచనను దాన్ని చంపేయాలి. అటువంటి ఆలోచన కానీ పాప సంబంధమైన కార్యక్రమాలు కానీ పనులు కానీ మనము చేయకుండా ఉండటానికి మొదటిగా మనము చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యముతో మన హృదయాన్ని నింపుకోవాలండి. అప్పుడే మనం దేవుని ఎదుట మనం ఎలా ఉంటామంటే నీతిమంతులుగా మనము కనపడతామండి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగంగా కనపడతాము. ప్రియ కుమారుడిగాను ప్రియ కుమార్తెగాను మనము ఆయన ఎదుట మనం నిలబడగలుగుతామండి. చూడండి, ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. యేసయ్య వచ్చినప్పుడు, ఆయన తన రాకల్లో వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్కరిలో కూడా చూసేది ఏంటంటే విశ్వాసాన్ని చూస్తాడు. ప్రతి ఒక్క జీవితాన్ని కూడా పరిశీలన చేస్తాడు. ఎవరు పాపం లేని బిడ్డలుగా ఉన్నారు, ఎవరు పాపం లేని వారుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు అనే వారిని చూసి దేవుడు సంతోషిస్తాడు. రెండోది ఏంటంటే ఎవరైతే పాపంలో పట్టబడ్డారు, పాపంలోనే జీవిస్తూ పాపంలోనే సంతోషాన్ని వెతుకుంటున్నారో వారిని చూసి దేవుడు తన ఉగ్రతను వారి మీదకి కుమ్మరిస్తాడండి. మొదటి గుంపులో మనం ఉండాలి. పాపం లేని వారిగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా మనం జీవించాలండి. ఎందుకంటే ఈ లోకములో మనం సులభంగా, కష్టం లేకుండా, ఈజీగా దేంట్లో పడిపోతామంటే పాపంలోనే పడిపోతాం. కారణం ఏంటంటే పాపము చాలా సులువుగా మనుషుని ఏం చేస్తుందంట, పాపంలోకి ఈడ్చుకొని పోతుందండి. దేవుడు మాట్లాడుతున్నాడండి. నన్ను ప్రేమించి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడే మాట ఏంటంటే, ఇక మీదట మీరు చేయవలసిన పని ఏంటంటే పాపం లేని బిడ్డలుగా మీరు నా ఎదుట జీవించాలి. మీ తల్లిదండ్రులను మోసం చేసినట్లు కాదు, లేకుంటే నీ రక్త సంబంధులను మోసం చేసినట్లు కాదు, నీ స్నేహితులను మోసం చేసినట్లు కాదు. నన్ను మోసం చేయటం అంటే నేను నీతిమంతున్నై ఉన్నాను, పరిశుద్ధున్నై ఉన్నాను, నిన్ను సృజించిన దేవుణ్ణై ఉన్నాను. నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు కూడా నాకు తెలుసు, నువ్వు చేసే ప్రతి ఒక్క పని కూడా నాకు తెలుసు. అన్నిట్లో నువ్వు ఎలా ఉండాలంటే దేవుని ఎదుట నమ్మకమైన బిడ్డగా మనం జీవించాలండి. దేవుడు నన్ను ఎంతగా నమ్మాడండి. ఎందుకంటే తెలుసండి, ఆయన మాటలను మనం గైకొంటున్నామని. ఇక మీదట మనం చేయవలసింది ఏంటంటే దేవునికి ఆయన ఎదుట పాపం లేని బిడ్డలుగా మనం జీవించి ఆయన వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరుచుకొని మనం పరిపూర్ణులుగా ఆయన్ని ప్రేమించే బిడ్డలుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుని యొక్క రాజ్యంలో మనకి కూడా పాలు పంపులు కలుగుతుందండి. హల్లెలూయా. అటువంటి బిడ్డలుగా మనం జీవించి తండ్రి అయిన దేవుని మనం మహిమపరిచేటి బిడ్డలుగా మనం జీవించాలని ఆయన వాక్యము ద్వారా నీ ద్వారా నా ద్వారా కూడా మాట్లాడి మనల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.